దుడా ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, మీ దయా సంకల్పము చొప్పున జగత్ పునాది వేయబడక ముందే మీరేర్పాటు చేసిన మీ చిత్తాన్ని బట్టి, మీ యొక్క జ్ఞానానికి మించిన ప్రేమతో మా ప్రభువైన క్రీస్తు మా కోసం బలియాగమై తిరిగి మీ చేత లేపబడి మరణాన్ని జయించి సాతాను చితకదొచ్చిన సందర్భంలో మేము ఆనందిస్తూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మీ సన్నిధిలో మాకిచ్చిన ఈ ఆనందాన్ని బట్టి, మేము వెళుతున్న మా జీవన యానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కేవలము ఆనందించు వారమే అయి ఉండకుండా ఈ ఆనందాన్ని ఇతరులకు పంచి వారిని పాలిభాగస్తులను చేసి ప్రతి వారిని యేసుక్రీస్తు పునరుత్థానంలో పాలిభాగస్తులు చేసే భాగ్యమే మాకివ్వమని, దేవా ఈ మా సువార్త దండయాత్రలో ఎంతమంది మాకు సహకరిస్తున్నారో వారందరిని బట్టి నీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్న పిల్లలను బట్టి, దేవా మరి కష్టపడుతున్న బిడ్డలను బట్టి, పాటలు పాడుతున్న బిడ్డలను బట్టి, కష్టార్జితాన్ని ఇస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరి జీతం వారికి ఇస్తావనే నమ్మకంతో ఈ లోకంలో ఫలాన్ని ఆశించకుండా తండ్రి ఆత్మ ఫలాలను మా ఈ జీవనయానం అనంతరమే పొందాలనే ఆశతో ఉన్నాం. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడా, ఏ హృదయం ఏ రీతిగా ఆలోచిస్తుందో ఆ ఆలోచనను బట్టి మాకు న్యాయం చేకూర్చుమని, ఎవరు ఊహించలేనటువంటిది, కంటికి కనబడనిది, మానవ హృదయానికి అగోచరమైనదే మా కోసం దాచిపెట్టావని, దాన్ని పొందటానికి దివారాత్రులు కష్టపడి, దేవా నా తండ్రి, కంటికి నిద్ర లేకపోయినా ఒంటికి సుఖం లేకపోయినా ఆనాటి అపోస్తలులు కష్టపడ్డట్టు మేము కష్టపడగలుగునట్లు ఎటుపోయినను శ్రమ పడినామని అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా శ్రమలో ఆనందాన్ని వెతుక్కుంటూ నీ పిల్లలమైన మేమంతా దేవాని రాజ్యంలో హాయిగా ఉన్నప్పుడు, దేవా మా కన్నుల ప్రతి బాష్ప బిందువును మీరు తుడుస్తున్నారని నమ్మకంతో, సహనముతో, ఓర్పుతో ఎల్లప్పుడూ మా ప్రభువునందు మేము ఆనందించే వారమై ఉండగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో విన్న వాక్యము, చెప్పబడుతున్న వాక్యము దేవాది నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు విన్న నీ పిల్లలు దేవా మరి దానిని జ్ఞాపకం ఉంచుకొని దానికంటే ఎక్కువ సంగతులు జోడించి ప్రకటించగలుగునట్లు వారికి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని, వాక్శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని ఇచ్చి నాకంటే మంచిగా గొప్పగా ఈ సత్యాన్ని ప్రకటించే భాగ్యమే వారందరికీ అనుగ్రహించుమని మా ప్రభువైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, సమాజమా, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యము యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండుగ ఈస్టర్ ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉన్నారు. గత శుక్రవారం నాడు చెప్పినట్టు పండగ అనేది ఈరోజు కన్నా శుక్రవారం నాడు చేసుకున్నదే గొప్ప పండగని, శుక్రవారం నాడు జరిగిందే గొప్ప పండగని దేవుని వాక్యం సెలవిస్తున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణ దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి ఆనందించదము. ప్రపంచానికి తెలియనిది ఈ ప్రపంచ క్రైస్తవ్యము గుడ్డిగా లేచిన తర్వాత పండగ చేసుకుంటున్నది, కానీ చనిపోయినప్పుడే పండగ చేసుకోవాలి. ఎందుకంటే చనిపోయిన వాడు తిరిగి లేస్తాడని నమ్మకం చనిపోయిన వాడికి ఉంది, ఆయనను సిలువలో బలియాగం చేసిన తండ్రికి ఉంది, కానీ ఆయన శిష్యులకే
లేదు. అవునా కదా? ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, మనుష్య కుమారుడు ఈ పాపిష్టులైన మనుషుల చేత చిక్కి బాధింపబడి అవమానింపబడి కొరడాల చేత కొట్టబడి సిలువకు మరణం అప్పగించబడి తిరిగి 3వ దినాన లేస్తాడు అని ఎన్నోసార్లు వాళ్లకు చెప్పినా వారికి అర్థం కాలేదు. వారికి అర్థం కాలేదని వారు ఆ ఉదయకాలమున ఆదివారం తెల్లవారుచుండగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ సమాధిలోనికి తొంగి చూసిన ఈ భక్తులను దేవదూత, మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, ఆయన లేచి మీకంటే ముందు గలిలయలోకి వెళ్ళిపోయాడు అని చెప్పడం మనం చూశాం. అది చదివిన నేటి క్రైస్తవ్యానికైనా బుద్ధి ఉంటే బాగుండేది. ఇప్పటికీ ప్రతి ఒక్కడు సన్ రైజ్ సర్వీస్ పేరిట మరలా తెల్లవారుచుండగా ఈ ఆరాధనకు పూనుకొని కొందరైతే సమాధులకు, కొందరైతే కొండల మీద, కొందరైతే రకరకాలుగా ఈరోజు ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నారు. మనం ఆలోచిస్తే ఆరాధన అనేది అసలు జరిగింది ఆరాధన కాదని, మనిషి తన క్రియల చేత దేవుణ్ణి ఆరాధించాలని చేతలతో దేవుణ్ణి ఆరాధించాలనే విషయం మర్చిపోయి యేసుక్రీస్తు లేచినాడు, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచినాడు అనే ఆనందంతో పండగ చేసుకుంటున్నారు ఈ జనం. ఆయన వ్రాయబడిన ప్రకారము తన కర్తవ్యాన్ని నెరవేర్చి శిలువలో మరణించి దేవుని చేత లేపబడి ఆయన లేచిన సందర్భము సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అది సంతోషమే. ఆయన లేచానని నువ్వు పండుగ చేసుకుంటే, ఆయన లేచాడని మనం పొగిడితే మన కొరిగేదేముంది? ఇప్పుడు మీరు ఆలోచించాలి. మనకేమైనా వస్తుందా? యేసు లేచాడు హల్లెలూయా నువ్వు పెదవులతో పలికావు, అప్పుడు ఏమంటాడు యేసు? నేను లేచిన సంగతి నాకు బాగా తెలుసు, నేనే మీద మీకు చెప్పింది. ఇంతకైనా 3వ దినాన లేచాడని చెప్పింది మనకెవరు? వాక్యమే. ఈ వాక్యాన్ని మనం మళ్ళా తిరిగి ఆయనకే చెప్తున్నాము. అందుకే యేసన్న మాట, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? సో నేను లేచాను, నేను రాయబడిన ప్రకారము పోవచ్చున్నాను, నా గురించి మీరు ఏడవద్దు అని అంటే జనాలు ఏడవడానికి అలవాటు పడ్డా, మనం సంతోషించడానికి అలవాటు పడ్డా, ఈరోజు కూడా యేసు లేచినాడు, ఓకే, నో ప్రాబ్లం, ఆయన పని ఆయన చేశాడు, ఆయన మనకు మార్గమై చూపాడు. మనం ఎలా లేవాలి ఇప్పుడు? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఆయన లేచినందుకు మనం పండగ చేసుకున్నంత మాత్రాన మనం లేవు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కాని సమస్య ఇదే. ఎన్ని సంవత్సరాలు పండగ చేసుకున్నా, ఎంత ఘనంగా చేసుకున్నా అది ఆచారమే తప్ప ఆచరణ కాదు. ఈ పండగ దేవుడు చేయమన్న పండగ కాదు. ప్రత్యేకంగా మీరు ఆలోచిస్తే దేవుడు దీన్ని ఏం చేయమని చెప్పలేదు. ఈవెన్ గుడ్ ఫ్రైడే కూడా చేయమని చెప్పలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు దేవుడు 7 పండుగలు ఇచ్చాడు. అది మొట్టమొదటిది పస్కా పండుగ. దానికి సాదృశ్యమే పస్కాగా యేసుక్రీస్తు బలైపోయాడు గనక ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడే తప్ప మరణ దినాన మీరు పండగ చేసుకోమని బైబిల్లో లేదు. పస్కా పండుగ వెళ్ళిన తెల్లారే పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండగ అంటాడు దాన్ని. ఆ పండగలోనే ఇదిగో వచ్చే మొదటి దినంలో యేసు సమాధిని గెలిచాడు. దీని తర్వాత ప్రథమ ఫలముల పండుగ, శృంగధ్వని పండుగ, జ్ఞాపకార్థ పండుగ, పర్ణశాలల పండుగ, ఇంకా చాలా పండుగలు ఉన్నాయి వాళ్ళకు. అవన్నీ వాళ్ళని చేయమన్నాడే తప్ప మనల్ని చేయమనలేదు. కానీ వాళ్ళ పండుగలనే మనం అరువు తెచ్చుకొని పండుగ చేసుకుంటున్నాం. కాబట్టి మనం పండుగ చేసినా మనకు ఒరిగేదేమి లేదు, మనకు చేయకపోయినా మనకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. అందుకే ఈ పండుగ చేస్తే మనము పరలోకం పోతామా,
లేదా మనం ఏం చేస్తే మనం పరలోకం పోతాం? అది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన లేచినందుకు లోకం పండగ చేసుకుంటుంది. నువ్వు లేచిన రోజున నీకు పండగ తప్ప నువ్వు లేవకపోతే నువ్వు ఎన్ని పండుగలు చేసినా వ్యర్థమే. గనక మనిషి పునరుత్థానము చెందాలి. అందుకే బ్రతికుండగా నీకు ఒక పునరుత్థానాన్ని ఇచ్చాడు. అసలు పునరుత్థానం పడిపోయిన వాడు తిరిగి నిలవబడటం, చనిపోయిన వాడు తిరిగి లేపబడటాన్ని పునరుత్థానము అంటారు, రిసరెక్షన్ ఇంగ్లీష్లో. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినాడు. మరి మనము మన అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది మనము కూడా మొదటి పునరుత్థానం చెందాం. అందుకే మనిషి రక్షణలోనికి వచ్చిన దినం మనిషికో పండగ. చాలామంది బర్త్డేలు చేసుకుంటారు, కానీ ఇది రీబర్త్డే అనవా. క్రీస్తు యేసులో పుట్టిన దినం రక్షణ దినం. అది చేసుకోవాలని ఏం లేదు, కొందరు చేసుకుంటున్నారు, చేసుకున్నా మంచిదే. ఇలా మనిషి పునరుత్థానం చెందిన నీవు ఏ పునరుత్థానంలోనికి పాలు పొందావు? యోహాను సువార్త 5వ అధ్యాయము. ఈ మాటలన్నిటినీ అనేకులు క్రీస్తు రెండవ రాకడలో జరుగుతాయి అనుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తు మొదటి రాకడలో మన బ్రతుకులో ఇది ఆల్రెడీ నెరవేరిందని, క్రీస్తుకు సంఘముగా, ఆయనకు రాజులనే యాజక సమూహముగా పిలువబడటానికి ఉండటానికి పిలువబడ్డ మన గురించి, ఆయన రాజ్యములోను ఆయన సహనములోను పాలిభాగస్తుడైన మనందరి గురించి వ్రాయబడిన మాట ఇది. 25 నుంచి చదివితే, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారమును అనుగ్రహించెను. దేవుడు జీవము గలవాడు, యెహోవా ఆయన జీవము గలవాడు. దానికి అర్థం అది. ఆయనకొకరు జీవం ఇవ్వలేదు, ఆయన ఒకరి చేత జీవింపబడలేదు. ఆయనే జీవము గలవాడు, అనేకులను జీవింపజేయువాడు, సర్వశక్తిమంతుడు, సకల చరాచర ప్రాణకోటికి జీవాధారమైన దేవుడు. యేసుక్రీస్తుకు జీవము గలవాడుగా ఉండటానికి అధికారం ఇచ్చినాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి వలన జీవము మీద అధికారము పొందినవాడు గనక ఆయనను జీవాధిపతి అన్నాడు. అపొస్తల కార్యంలో పేతురు అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఆయన అందరికీ ప్రభువుగా నియమింపబడ్డాడు అని 2వ అధ్యాయంలో ఉంటుంది అపొస్తల కార్యంలో. జీవానికి అధిపతిగా నియమింపబడ్డాడు గనక యేసుక్రీస్తును జీవాధిపతి అనే మాటను కూడా మనం అన్నాం. అలా అధికారము కలిగిన యేసు జీవము గలవాడై ఉండి అనేకులకు జీవం ఇచ్చటానికి, అనేకులను జీవింపజేయటానికి అధికారం పొందినవాడు గనక ఆయన అనేకులను పిలుస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను తండ్రి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఒక మంచి మాట చెప్పాడు. ఆ కాలమున యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఈ కాలం ఆ కాలమున వచ్చింది, ఆ కాలం ఇప్పుడే వచ్చి ఉన్నది. మృతులు దేవుని కుమారుని శబ్దము విను,
ఏమన్నాడు? కాలము వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. పైన ఉంటుంది ఎప్పుడో, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ 25లో అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే మీరు మృతులుగా ఉన్నారు, మీరు సమాధులలో, మృతులు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో జీవిస్తారు గనక, సమాధుల్లో ఉంటారు గనక మీరు మృతులే అన్నాడు. ప్రకటనలో కూడా చెప్పిన మాట మనకు తెలుసు, మీరు జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. అలా మృతులకు దేవుని కుమారుని శబ్దము వినుగడియే వచ్చింది. ఎప్పుడిది? ఇప్పుడు అనుకుంటున్నాడు చాలా మంది. క్రీస్తు మొదటి రాకడలోనే ఆయన ఎప్పుడైతే 31వ బాప్తిసం తీసుకుని సువార్తను ప్రకటించడానికి ముందుకొచ్చాడో, తన మినిస్ట్రీని స్టార్ట్ చేయడానికి ముందుకొచ్చాడో, అప్పుడే మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చి ఉన్నది. ఆ శబ్దము విన్న వాళ్ళందరూ ఏమవుతారు? సమాధుల్లో నుంచి లేస్తారు అంటున్నాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారు. కానీ ఆ లేచిన వాళ్ళలో ఎలా ఉంటారట? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదారు. పునరుత్థానము ఒకటే. ఏదా పునరుత్థానము? ఆయన శబ్దము విని పునరుత్థానము పొందాడట. ఆయన శబ్దము విన్న వాళ్ళందరూ పునరుత్థానం పొందారు. ఆ రోజు ఎవరైతే యేసు మాటలు విన్నారో వాళ్ళంతా పునరుత్థానం చెందారు. ఆయన మాట విన్న వారందరూ పునరుత్థానం చెందారు అంటున్నాడు. ఎవరింతకి ఏ పునరుత్థానం ఇది? చాలా మంది అనుకుంటున్నారు చివరి మనం చనిపోయిన తర్వాత యేసు 2వ రాకడలో జరిగే పునరుత్థానం కాదు, అప్పుడు అందరూ బయటికి రారు. జీసస్ సెకండ్ కమింగ్ లో అందరూ లేవరు. ఎవరు లేస్తారో తెలుసా మీకు? కొరింథీయులకు రాసిన, అది చెప్తే మీకు అర్థమవుతుంది కనుక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 23 చదివితే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేప ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు అందరూ అంటే అందరూ అనగానే ఎవరిల్లు? ప్రజలందరూ కాదు, క్రీస్తునందు అంటే యేసుక్రీస్తును నమ్మిన వారు మాత్రమే, విశ్వసించిన వారు మాత్రమే, యేసుక్రీస్తును వెంబడించిన వారు మాత్రమేనా? యేసుక్రీస్తు మాటల ప్రకారంగా బ్రతికిన వారు మాత్రమే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నునే చూసారా? నమ్మి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు లేవవురా నాయన. ఎందుకంటే బోల్డ్ మంది బాప్తిసం తీసుకోవాలన్నారు, కానీ ఎవరు వాక్యానికి లోబడటం లేదు. తీసుకున్న తర్వాత కూడా ఎవరు దేవుని మాటకు వింటలేరు. అది ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. ఓకే, అందుకని క్రీస్తునందు అన్నాడు. బ్రతికింపబడుదురు, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత వచ్చిన ఇప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇది సెకండ్ కమింగ్ లో జరిగే రిసరెక్షన్. ఇది అసలైన పునరుత్థానము. 2వ పునరుత్థానం ఏదైతే ఉందో ఇది యేసుక్రీస్తు వచ్చినప్పుడు జరిగేది. ఏది? 2వ రాకడలో. ఇప్పుడు మొదటి రాకడ గురించి చెప్తున్నాడు ఇక్కడ. చాలా మంది ఇది మొదటి రాకడలో ఆయన శబ్దము వింటున్నారు. 2వ రాకడలో శబ్దం లేదేం లేదు. ఆలోచించాలి మీరు. గగనమును చీల్చుకొని యేసుక్రీస్తు వస్తుంటాడు. పంచభూతములు మిక్కిలి వెంట్రముతో లయమైపోతాయి. ఇంకక్కడ బోధ ఉండదు. ఆయన శబ్దము, ఆయన గొంతు వింటున్నావంటే ఇప్పుడే. ఇగో ఈ మాటలన్నీ ఆయన శబ్దాలే, నాయి కాదు ఇవి. కేవలం నేను ఒక ఏమంటారు బూరను మాత్రమే తప్ప, ఒక ఇన్స్ట్రుమెంట్ను మాత్రమే తప్ప, మాట్లాడుతున్న ప్రతి మాట ఆయనదే.
అందుకని ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తున్నాను. అది నా మాట కాదు, అది యేసుక్రీస్తు మాట. ఆ మాట విన్న వాళ్ళందరూ అని అర్థం. అది ఇప్పుడు జరుగుతుంది. అది యేసు రెండవ రాకడలో జరగదు. ఇక చాలా మందికి అర్థం కాని ప్రశ్న అదే. నేను ఇక్కడ కొంపెల్లి సైడ్ వెళ్ళాను. మధ్యలో రోడ్డు మీద ఒక చర్చి ఉంది, మా అమ్మాయి చూపించింది, నేను కూడా చూడలేదు. ఆ చర్చికి 2 సార్లు వెళ్ళాను. కానీ ఒకడేం రాసుకున్నాడో తెలుసా? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేను దేవుడను తప్ప మరొక దేవుడు లేడు అన్న దగ్గర నా వైపు అనగానే వాడు బ్రాకెట్లో పెట్టాడు. ఏమని? యేసు అని పెట్టేశాడు. అంతే. చాలా ఫేమస్ చర్చ్ అది, బాప్టిస్ట్ చర్చ్. మా అమ్మాయి చెప్తుంది, డాడీ ఎంత బ్లండర్ మిస్టేక్ డాడీ అంటాను. నేను కూడా చూడలే. నిజంగా చూస్తే ఎంత ఘోరం అంటే, నా వైపు చూసి రక్షణ పొందండి అని యెషయా గ్రంథంలో చెప్పింది యేసు కాదు, యెహోవా. నేను దేవుడను తప్ప మరి ఒక దేవుడు నీకు లేడనే ధైర్యం దేవునిదే తప్ప యేసుది కాదు. యేసెప్పుడు నేను దేవుడను, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేనే జీవము గలవాడనని ఎప్పుడు చెప్పలేదు. జీవము గల తండ్రి నన్ను పంపెను అన్నాడు. సో వాళ్ళు లేచిన వాళ్ళే. ఆడు బాప్తిసం తీసుకున్నాడే, కానీ ఆడు మేలు చేయటం లేదు, ఆడు కీడు చేస్తున్నాడు ఆ ప్రపంచాన్ని. దేవుని వాక్యానికి వక్ర భాషని చెప్పి నాశనం చేస్తున్నాడు మనుషులు. ఎందుకంటే యేసే యెహోవా అనే తప్పుడు బదులకు వెళ్ళిపోయాడు గనక వీడు కీడు చేయబడ్డాడు గనక కీడు ఏమన్నాడు? మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానానికి. లేచిన వాళ్ళు అందరూ లేచారు. ఇప్పుడు యేసు మాటలు విని లేచిన వాళ్ళమే, అందరము బాప్తిసం తీసుకున్న వాళ్ళమే. కానీ ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు కీడు చేస్తున్నారు? కీడు చేసేవాడు ఎవడో తెలుసా? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యేందుము అని హెచ్చరించినవాడు మేలు చేసినవాడు, అలా హెచ్చరించినవాడు మేలు చేసినవాడు. అందుకే జీవ పునరుత్థానాన్ని చెందాడు పౌలు గారు. కానీ ఈ జీవితకాలం మట్టుకే మీరు యేసు ప్రభువుని నమ్మండి అన్నాడు అనుకోండి. మీకు ఉద్యోగం కావాలా, మీకు రోగాలు కావాలా, మీకు పిల్లలు కావాలా, మీకు పెళ్లి కావాలా, మీ అమ్మల్లా కొనాలంటే నన్ను బ్రోకర్గా వాడుకోమన్నాడని దేవుని గురించి చెప్పారనుకో, వాడు పునరుత్థానం పొందినోడే, వాడు బాప్తిసం పొందినోడే. కానీ వీడు కీడు చేస్తున్నాడు, వీడు దేవుని మాటలకు అన్యాయం చేస్తున్నాడు, దేవుని మాటలకు లోబడటం లేదు. గనక ఇప్పుడు చెప్పండి, మీరు కీడు చేస్తున్నవాడు ఎక్కువ మంది ఉన్నారా, మేలు చేస్తున్నవాడు వారు ఎక్కువ మంది ఉన్నారా? ఆలోచించండి. నిన్ననే మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్తే టీవీ దగ్గర కూర్చున్నాను. ఎక్కడో బెల్లంపల్లెట, భర్త భార్య చెప్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తారట ఆదివారం నాడు, ఎక్కడో సికింద్రాబాద్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయనే కాదు ఇంకొకడు నూనెలు అమ్ముకునేవాడు కూడా లైవ్ టీవీలో వస్తే, మీకు డబ్బుందా టీవీ దగ్గర పెట్టండి, మీరు 500 నోటు పెడితే దానికి డబుల్ అవుతుందట, తులం బంగారం పెడితే 2 తులాలు అవుతాయట. చూసారా ఎంతటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళింది బోధ. మీరు బహుగా ఆశీర్వదింపబడతారు, మీది డబుల్ అవుతాయని అన్న. చూసావా, అది దీనికి వాడుకుంటున్నారు. అంటే వాళ్ళ గురించి ఎక్కువ మంది వెళ్తున్నారు. మరి ఎవరికైనా పుణ్యానికి వస్తే ఏముంటుంది, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అన్న తాగే రకం వీళ్ళంతారు. అందుకనే ఉచితంగా డబ్బులు అయితే అంటే నేను ఆశ్చర్యపోయాను. నేను ఒకప్పుడు బ్రదర్ భక్సింగ్ గారి సహవాసంలో ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం ఎంత గొప్పది అని అంటే, చాలామంది ఇప్పటికి జ్ఞాపకం చేసుకుంటారు. నా దగ్గర చిల్లికి అవ్వలేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళాలని చూసుకున్నాను, కానీ డబ్బులు లేవు. అలా ప్రార్థన చేసుకుని జేబులో చూసుకునేసరికి ఛార్జీలకు సరిపడే డబ్బు దేవుడే పెట్టాడు అన్నాడు ఆయన. అది మనల్ని బహుశా ఏమంటారు, అది ఉజ్జీవింపజేయడానికి చెప్పాడేమో, కానీ నిజంగా దేవుడు వచ్చి 100 రూపాయలు నోటు పెడతాడు అంటే దేవుడు ముద్రిస్తే ఆయన తప్పు చేసినాడు కదా. సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు
నువ్వు మనిషి బాగుపడాలన్నా తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. అన్నేదో ఉజ్జీవింపజేయాలని పొరపాటున కూడా మనమేదో జరిగిందనో ఇలా చెప్పకూడదు. సత్యాన్ని సత్యంగా ఒప్పుకొని తీరాలి. మనిషి తన బలహీనతలను కప్పిపుచ్చుకోవడం వల్లనే భయంకరమైన ఈ తప్పుడు బోధలు వచ్చి అనేక మంది నాశనం అయిపోతున్నారు. కనుక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే కీడు, దేవునికి మేలు కాదు, వీరి వలన యేసుక్రీస్తుకు నామానికి అవమానం జరుగుతుందే తప్ప మేలు జరగటం లేదు. ఆయన చేసిన మేలు, శిలువలో పొందిన ఆ విజయం ఈరోజు ప్రపంచానికి అందాలి అంటే నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడనే బోధెక్కడుంది? రక్షణ సువార్త, అంతా స్వస్థత సువార్త, అంతటా స్వలాభ సువార్త. వీళ్ళు కూడా బ్రతికిన వాళ్ళు. అందుకనే ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో అందరూ లేస్తారు. కానీ ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో అంటే సచ్చిన వారందరూ బ్రతికి ఆయన శబ్దము విన్నవాడు మాత్రమే, వినపోతే బతకడు. అందుకే మనల్ని ఏం చేయమన్నాడు? వినిపించమన్నాడు. ఆయన శబ్దము ఏమన్నాడు? 28లో చూడండి, ఒకటి వచ్చుచున్నది. అక్కడ జ్ఞాపకం పెట్టుకున్న మాట ఎప్పుడు బైబిల్లో తప్పుండదు. ఆయన శబ్దము విని చూసుకో అంటే విన్నవాడు బతుకుతాడు. అందుకే ఈరోజు ఎవరైతే సువార్త వింటారో వాళ్ళు అవును నేను పాపిని అని గ్రహించగలిగితే బాప్తిసం తీసుకుంటారు. కానీ బాప్తిసం తీసుకున్నాడు అనగా చనిపోయి తిరిగి లేచాడు. రోమీలకు రాసిన పత్రిక బాప్తిస్మం గురించి మాట్లాడుతూ చెప్పకూడదు కానీ నిన్నొక సంఘము వారు మన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు బాప్తిస్మం మనమే ఇవ్వాలని, ఏ సంఘం పాస్టర్ వచ్చినా వాళ్ళే ఇచ్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదంటాను. ఆ టైంకి నేను వచ్చానండి, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బ్రదర్ ఏమన్నాడంటే అన్నా ప్రార్థన చేయన్నాడు. నేను సామాన్యంగా ప్రార్థన చేయను కదా, అవునా కదా మీరు ఆలోచన. ఎందుకంటే రేపు చెప్తాను ప్రార్థన గురించి, ప్రకటించి చెప్పి ప్రార్థన చేయాలి. అడిగి మీరు ఎందుకయ్యా బాప్తిస్మం తీసుకుంటున్నారు అడిగితే యేసు జీవము గల దేవుడని నమ్మి ఆలోచించారా? ఆయనే దేవుడని నమ్మాము, ఆయనే రక్షకుడని నమ్మాము, బాప్తిస్మం తీసుకున్నాము. మరి పిచ్చోడా, నేను ఇదెవడు చెప్పమనలేదు, ఎవడన్నా అడిగితే ఏం చెప్తావని అడిగాను. ఇదే చెప్తారని అంటే పక్కకే అయ్యగారు ఉన్నారు, మనం ఏం అనలేదు కనుక ప్రమాదం కనుక ఒకటే మాట చెప్పాను. దేవుడు అనేది పక్కన పెట్టి యేసు దేవుని కుమారుడని నమ్మి నా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాను, నాకు పరలోకం కావాలి, అందుకు నేను బాప్తిస్మం తీసుకున్నాను తప్ప మరి దేనికి నేను బాప్తిస్మం తీసుకోవట్లేదు. బాప్తిస్మం అంటే మరణ సమాధి పునరుత్థానము, ఇది మొదటి పునరుత్థానము అని బైబిల్లో రాయబడింది నాన్న. అంతే. ఇక అక్కడి నుంచి యేసు దేవుడు అనే మాట లయగారు కూడా కట్ చేసి దేవుని కుమారుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇక మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇలా ఎంతమంది పునరుత్థానం చెందుతున్నా అది పునరుత్థానం సరి అయింది కాదు. బాప్తిస్మం తీసుకున్నావు కానీ ఏం లాభం? ఏసెవరో తెలియని పరిస్థితిలోనే నువ్వు చనిపోయి తిరిగి లేస్తే నువ్వు నరకానికి వెళ్తావే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు విన్నది తప్పు, విన్నది దాని ప్రకారంగా నువ్వు తీసుకున్న బాప్తిస్మం తప్పు. ఎందుకంటే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి బాప్తిస్మం తీసుకోవాలి. నువ్వు వాళ్ళు ఇవ్వాలి, నువ్వు తీసుకోవాలి. ఈ సరైన క్రమం ఒకటి ఉంది బైబిల్లో రాయబడి. ఇది లేకుండా కూడా నేను బ్రతికానని చెప్తున్నారు కనుక ఆ బ్రతుకు కూడా ఆ పునరుత్థానం కూడా పునరుత్థానం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 4 నుంచి 3 నుంచి
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొంది ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుమో. దిస్ ఈజ్ ద బ్యాప్టిజం. ఇదే మొదటి పునరుత్థానం. దేవుని కుమారుని శబ్దం ఎవరైతే విన్నారో వారు బ్రతికిన సందర్భము, చనిపోయి పాతి పెట్టబడి బ్రతికిన సందర్భం. ఇదే మొదటి పునరుత్థానం. మనము మన అపరాధముల చేత చనిపోయినప్పుడు మనల్ని జల సమాధి చేసి తిరిగి ఆత్మచేత లేపబడి నూతన జీవము పొందిన వారం గనుక యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయాడో, పాతి పెట్టబడ్డాడో, తిరిగి మూడవ దినాన మూతులలో నుండి లేపబడ్డాడో దానికి సాదృశ్యంగా జరిగినదే ఈ సమాధులలో నుంచి లేవడం. ఇది అయిపోయింది ఆల్రెడీ. ఇది అయిపోయిన నువ్వు తర్వాత 1 కొరింథీ 15లో చెప్పబడిన దానికి సిద్ధపడాలి అంటే మధ్యలో నువ్వు చేయవలసిన కార్యక్రమం ఉంది. మధ్యలో నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మొదటి పునరుత్థానం చెందిన ప్రతివాడు రెండవ పునరుత్థానంలో పాలు పొందలేడు. ఎందుకంటే మేలు చేయకుండా పొరపాటున కీడు చేస్తే జీవ పునరుత్థానానికి నువ్వు పాలు పొందలేవు. ఇప్పుడు తీర్పు పునరుత్థానం అంటే వెళ్ళండి ఎక్కడికి, మీకోసము సిద్ధపడిన నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళండి. అది తీర్పు పునరుత్థానం. అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి. ఇది తీర్పు పునరుత్థానంలోనికి చెందుతూ ఇడు కీడు చేస్తున్నాడు. అద్భుతాలు చేసినట్టు నటించి, లాభాలు చేకూర్చినట్టు నటించి, డబ్బులు దండుకొని తన స్థితిని పెంచుకొని మేకతోలు కప్పుకున్న సింహాలున్నాయి మన మధ్యలో, తోడేళ్లున్నాయి అని ఆనాడే చెప్పినట్టు ఈరోజు అనేక మంది చేస్తున్నారు. వాళ్ళంతా కీడు చేస్తున్నవారు గనక తీర్పు పునరుత్థానానికి పాలు పొందినవారు. నిజంగా మేలు చేసి జీవ పునరుత్థానానికి నువ్వు పాలు పొందాలి అంటే నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని దేవుడు నీకోసం నా కోసం రాయించాడు గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9, 10. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూసారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ సంగతి చెప్తున్నాడు. మనమేమో కూర్చోవడానికి అర్హత పొందిన వారము, వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నవారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలనది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీల్లేదు. మీ వరకైతే, ఆనాటి ఇశ్రాయేలు వరకైతే వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం వల్లనే పొందాడే తప్ప క్రియల వలన మాత్రం కాదు. ఇప్పుడు మనము క్రియల వలన లేవాలి. మనం వాళ్ళైతే దేవుని దయాపూర్వక సంకల్పము చొప్పున, యాకోబు దావీదు రాసిన కీర్తనలో దేవుడు ఎవరిని కరుణింపగోరనో వారిని కరుణిస్తాడు. వాడు క్రియలు చేయకపోయినా, ఒక దొంగవాడిని తీసుకోండి, ఏం చేశాడు? అతడేమీ చేయకపోయినా అతన్ని నేడు నీవు నాతో కూడా పరదేశం, ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీవు నన్ను, అదొక్క మాట చాలు. అతడు ఏ క్రియ చేయలేదు, కానీ విశ్వాసంలో అందరికంటే గొప్పోడయ్యాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది, వీడికి ఇంత సంగతి ఎట్లా తెలుసు. కొందరు కొన్ని పనులు చేస్తూ కూడా కొంత కాన్సన్ట్రేషన్ పక్కకుంటుంది, తెలుసా మీకు? చాలామందికి ఆలోచిస్తే అది ఏమంటారంటే ఐక్యూ చాలా గొప్ప బుర్ర అన్నమాట. దొంగోడు బుర్ర గొప్పదా తక్కువదా మీరు ఆలోచించండి. దొంగతనం చేయాలంటే చాలా ఐక్యూ ఉండాలి తెలుసా, చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. వాడు ఎంత జాగ్రత్తలో ఉన్నాడో
యేసు బోధ చేసేటప్పుడు వాడు దొంగ అన్నాడు కాబట్టి ఏ దొంగ అయి ఉంటాడంటే నా ఉద్దేశ ప్రకారంగా వాడు జేబులు కొట్టేవాడై ఉండాలి. ఎందుకు తెలుసుగా మీ అందరికి, గుంపు ఎక్కువ ఉంటుంది కదా యేసు దగ్గర. జనాలు ఎంతమంది ఉన్నారు? ఇసుక పోస్తే రాళ్ళంతమంది జనాలు ఉంటారు. కాబట్టి అక్కడ దొంగతనం చేయాలంటే ఏది ఈజీ? పిక్ పాకెటింగే ఈజీ. వాడు అది చేస్తూ యేసు బోధ విన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యంలోనికి నేను మళ్ళీ వస్తాను అన్నాడు. నేను ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాను అనే మాటలు వాడు విన్నాడు. ఇశ్రాయేలు వినలే. అక్కడ బోధించిన బోధ వాళ్ళకి అర్థం కాలేదు, కానీ వీడికి అర్థమైంది కనుకనే చావప్పుడు జ్ఞానోదయమై యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం శభాష్ అన్నాడంతే. ఇది క్రియల వలన కాదు, ఇది కృప వలన జరిగింది. ఇప్పుడు మనకు క్రియల చేత మనం చేయాలి. ఇప్పుడు ఆ ఛాన్స్ వాడు కొట్టేశాడు, వాళ్ళు కొట్టేశారు ఇశ్రాయేలీలు. మనకున్న ఛాన్స్ ఉన్నది ఇప్పుడు చూడు. మరియు వాటి యందు ఇది క్రియల వలన కాదు కనుక ఎవడన్నా అతిశయపడ వీలు లేదు. ఇప్పుడు మనం అతిశయపడాలి. మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్ క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. యేసుక్రీస్తుకి ఎలాగైతే రాసి పెట్టాడో దేవుడు, నుదుట కాదు బుక్కులో రాశాడు ఆయన గురించి, తలరాత కాదు. అర్థమైందా లేదా? ఆయన గురించి వాళ్ళ లేఖనాల్లో రాయబడింది కనుకనే ఆయన నెరవేర్చు. ఇప్పుడు నీ గురించి నా గురించి కూడా లేఖనంలో రాయబడింది. మన తల అందరి మీద ఇదే రాతున్నది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రాత లేదు. అందుకే కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు కర్మగాలిపోతాడని అర్థం. అర్థమైంది లేదా? కాబట్టి నువ్వు క్రియ చేత, అందుకే ఈ క్రియలు చేస్తే నువ్వు రెండవ పునరుత్థానంలో పాలు పొందుతావు. ఎలాంటి క్రియలు చేయాలో మీ అందరికీ తెలుసు. అది రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏది నిజమైన దైవారాధన పుస్తకంలో రాశాను. ఇవన్నీ మీరు చెప్పుకోవాలి, అన్నీ చేసుకోవాలి. గనక ఒకటి చెప్పి ఎలా లేస్తావో ఎప్పుడు లేస్తావో అది మాత్రమే నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. ఇప్పటికీ ఈ క్రైస్తవ లోకం ఎన్ని పునరుత్థానాలు జరుపుకున్నా, ఎన్ని పండుగలు జరుపుకున్నా, ఎంత వాక్యం విన్నా, ఏ ఒక్కడూ దేవుని కోసం సమర్పించుకోవడానికి, పరిపూర్ణంగా దేవుని మాటల ప్రకారంగా బ్రతకడానికి, దేవుని ఆజ్ఞను దేవుని కుమారుడు చూపిన మార్గంలో నడవటానికి 100% సిద్ధంగా లేడు. అందుకే ప్రతి వాడికి అనుమానమే. పొద్దున్నే అక్కడ సిఎస్ఐలో చెప్పాను, అబ్బా ఇంత గ్రాండ్గా చేస్తున్నారు, అసలు పునరుత్థానం మీద మీకు విశ్వాసం ఉందా అని అడిగాను. ఉంది కాబట్టే కదా ఇంత సంతోషంగా. ఎర్లీ మార్నింగ్ తెలుసలేదు మీకు, ఎప్పుడు వస్తారు అనుకుంటారు, 4 గంటలకు లేచి వస్తారు. క్రిస్మస్ అయినా ఈస్టర్ అయినా 4 గంటలకే లేచి వస్తారు. గుడ్ ఫ్రైడే కూడా పొద్దున్న 4 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరాధన. భక్తి లేకొచ్చామా అంతే కదా. అలా మోకాలు చూస్తే ఏమనిపిస్తుంది? నిజానికి మనం ఆలోచిస్తే భక్తి ఉన్నది. మనం 12 గంటలకు మనం రావట్లేదు, మనకు భక్తి ఎక్కువైంది. అంటే సత్యము మిమ్మలను స్వతంత్రులు చేస్తే ఈ స్వతంత్రాన్ని మిస్లీడ్ చేసుకుంటున్నారు చాలా మంది. కానీ నేనేం చేయలేను. అందుకనే సత్యం చెప్పి వదిలేయటమే తప్ప ఎవరి బాధ్యత వాళ్ళదే. దేవుడు కూడా మిమ్మల్ని మార్చలేను, మీరు మారాలన్నాడు కాబట్టి నేనెవడు మార్చడానికి? అవునా? ఆలోచించాలి. అందుకే అడిగితే అందరూ ఓకే అన్నారండి. నిజంగా పునరుత్థానం మీద ఎవడికి విశ్వాసం ఉందో ప్రతివాడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలో తెలుసా? క్రీస్తు నాడు లేచెను. వాట్ ఈస్ నమ్మకం తప్పదు. దానికే పునరుత్థానం వచ్చింది. నిజంగా పునరుత్థానం చెందుతాననే నమ్మకం ఉన్నవాడు సావైతే లాభం అనాలి. ఎందుకు? చస్తేనే కదా లేచేది. అంటే లేస్తానో లేవనోనే నమ్మకం నీకు లేదు గనుకనే చావంటే భయం అంటున్నాడు ఈరోజు ప్రతి మనిషి.
నన్ను బతికించమంటున్నాడే తప్ప నేను పోతే పర్వాలేదన్నాడు ఎవడనున్నాడా? దేవా, నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం. ఇంకా ఉంచు, రేపు ఉంచు, ఎల్లుండి ఉంచు, ఈ భూమి మీదనే ఉంచు, నేను పోను అంటే నువ్వు చావు అంటే ఏమన్నట్టు? నీకు పునరుత్థానం మీద నమ్మకం లేదని అర్థం. ఎందుకంటే సచ్చినోడు లేస్తాడనే నమ్మకం ఉంటే ఈజీగా నేను చస్తానన్నాడు. ఎవరు? పౌలు. యేసుప్రభు అదే అన్నాడు, నేను లేస్తానరా, నాకు నమ్మకం ఉంది పునరుత్థానం మీద, అందుకే నేను చచ్చిపోతున్నాను, మీరెందుకు ఎడుస్తారన్నాడు. ఈరోజు మనం ఎంతమంది చావైతే లాభం అంటున్నాం? నో, ఎవ్రీబడీ హస్ టు లివ్. అవసరమైతే పక్కొంది కోసైనా నాకు ఎక్కించంటున్నాడు. కిడ్నీ కావాలన్నా లేకపోతే ఏది కావాలంటే వాడి శరీరంలో కోసి నాకు అమర్చి నన్ను బతికించంటున్నాడే తప్ప. సో వండర్ఫుల్ థింగ్. అందరూ నవ్వారు కదా, నాకు అది మనం ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈరోజు పునరుత్థానం అంటే పండగ చేసుకుని ఎగరడం కాదు. పునరుత్థానం మీద బలమైన విశ్వాసం. అందుకే అపోస్తలులు పునరుత్థానం గురించి బలమైన సాక్ష్యం ఎందుకు ఇచ్చారు అంటే, మేము ఎటుపోయిన శ్రమ ఉన్నా, మాకే కష్టం ఉన్నా, అనుక్షణము మేము మరణదండకు అప్పగింపబడిన వారమైనను ప్రభువునందు మేము ఆనందిస్తున్నాము అని అంత ఘనంగా ఎందుకు చెప్పగలిగారు? చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తు కొరకే అన్నాడు. అంటే నేను వెడలిపోయి క్రీస్తునందు ఉంటాను, నేను వద్దను ఉంటాను, నేను మళ్ళా లేస్తాను అనే నమ్మకం ఆయనకు ఉన్నది కనుక అంత ఖచ్చితంగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడు. అందుకే రాయబడిన ప్రకారంగా వెళ్ళాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ నీకు విశ్వాసం ఉండాలి, ఇక్కడ నువ్వు ఒక క్రియ చేయాలి. 35 మృతులు అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. సో వండర్ఫుల్ థింగ్. అంతే కదా, చచ్చిపోయినాడే ఎట్లా లేస్తాడు? ఒకవేళ లేస్తే ఏ శరీరంతో లేస్తాడు? అమ్మో, ఈ అందమైన శరీరం నాకు దక్కుతుందా లేదా అని ఒకడు అడుగుతున్నాడంటే మనకు కూడా అదే డౌట్. వాడెవడో అడక్కముందే అర్థమైందా లేదా? అందుకనే ఒకడు అడుగును అని ఎప్పుడు 2000 సంవత్సరాలు చెప్పి ఇప్పుడు రోజు అడుగుతున్నాడు ఒకడు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. విత్తింది చావాలి, చచ్చితేనే బ్రతకాలి. అంటే ద డెత్ ఈజ్ అ గేట్ టు ద లైఫ్. నువ్వు చస్తేనే బ్రతుకుతావు, చావు లేకపోతే నువ్వు బ్రతకవు. గనుకనే దేవుడు మనిషికి చావును శాపంగా ఇచ్చాడా, వరంగనా? మనిషికి మరణం చావా? అదే వరమా శాపమా? వరం. మన్నైనది వెనకటి వలనే తిరిగి మంటికి చేరుతుంది. నువ్వు మంటిలో నుంచి తీయబడ్డావు కనుక నీ దేహం మంటికే చేరుతుంది. అనేది శాపం కాదు, అది దీవెన, ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. అప్పుడే ఆలోచించండి. మీరు చాలా మంది భయపడతారు ఇది ధైర్యంగా చెప్పడానికి. నో, ఈ షుడ్ హ్యావ్ గట్స్. ఎందుకు మంటిలోకి చేరుస్తున్నాడు? ఇది చస్తేనే రాదు, ఇది మళ్ళా బ్రతుకుతుంది. నాకు ఇష్టం, దీన్ని నేను నిత్య జీవం దయచేయాలనుకున్నాను. ఈ జీవము ఏం చేయాలనుకున్నాడు దేవుడు? నిత్యము జీవింపజేయంటే ఈ ఆకారం మీద దేవునికి కూడా ఇష్టం ఉందన్నట్టు. ఎందుకంటే ఎంత కష్టపడి చేశాడు. చేతిలోని నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నందున నా యొక్క ఈ నిర్మాణమును చూస్తే నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది అన్నాడు. కాబట్టి ఈ నిర్మాణాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపోయి, దీన్ని నేను మట్టిలో అనగా కలపను, దీన్ని మట్టిలో కలిపైనా తిరిగి యుగ యుగాలు జీవింపజేస్తాను. అదే నిత్య జీవం. ఈ జీవము నిత్యము జీవించాలి. అదే నిత్య జీవం. ఆత్మ ఎలాగూ జీవిస్తుంది. ఆత్మకు చావు లేదు, తెలుసు కదా అందరికీ. ఆత్మకు చావు ఎందుకు? దేవునికి చావు ఉంటే మనకు చావు. అందుకే ఇంత కష్టపడుతున్నాడు దేవుడు. ఎందుకంటే మనం బ్రతకాలని, మనము దేవుని యొద్దన ఉండాలని ఇంత కష్టపడి సువార్త ప్రకటించమన్నాడు. ఇంత కష్టపడి సువార్తకు నువ్వు నీ కష్టార్జితాన్ని ఇస్తే నీ కష్టానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. అందుకే మనం ఈరోజు చాలా మంది ఈ కష్టార్జితాన్ని ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వస్తున్నావంటే నీ కష్టం వ్యర్థం కాదు, నీ కష్టార్జితం వ్యర్థం కాదు.
నీ విశ్వాసం వ్యర్థం కాదు. ఎందుకంటే అనేక మంది నిత్య జీవంలో నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్తారనే ధైర్యంతో గనక మనం ఉంటే ఎంతో గొప్పవారం. అందుకే దీనికి నిత్య జీవం ఇవ్వాలి అని దేవుడు ఆశించాడు కనుక దీన్ని చంపుతున్నాడు. అందుకే సావైతే లాభం అన్నాడు పౌలు. అందుకే నేను వెడలిపోయి దేవుని యంద ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అందుకే సావు మనిషికి వరమని చెప్పాడు. ఆ వరం వచ్చిన తర్వాత తిరిగి బ్రతికింపబడటానికే దేవుడు మనిషికి చావునిచ్చాడు. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. వట్టి గింజ అంటే చెప్పండి జీవిరావు. వట్టి వట్టి అనే మాట ఉంటుంది చూసావా? ఏమంటారు దాన్ని? పచ్చి గింజ వేస్తే మొలకెత్తది. ఇప్పుడు మీరు ఏదైనా విత్తనం పెట్టండి, పచ్చి వేస్తే మొలుస్తుందా? ఇప్పుడు వరి కొయ్యంగానే పచ్చొట్లు తీసుకపోతే నార వస్తుందా? ఏం చేయాలి? దాన్ని ఎండబెట్టాలి, చాలా ఎండిపోవాలి. అది అందులో ఏమాత్రం పచ్చిదనం ఉన్నా అట్లనా కాదా? అప్పుడే వరి నార బాగా వస్తుంది. మామిడి పిక్క టెంక అంటారు దాన్ని. అది ఎంత ఎండితే అందులో నుంచి మొలక అంత త్వరగా వస్తుంది. ఆ ఎండిన మొక్కను, ఆ ఎండిన దాన్ని ఏమంటారు? పెంకో టెంకో వాటి పిక్క, మామూలు తెలంగాణ భాషలో మామిడి పిక్క అంటారు కదా. అది ఎంత ఎండితే అంతగా దానిలో నుంచి, అది ఎండి చచ్చిపోతే దాంట్లో నుంచి మామిడి మొక్క బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, అది ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే వెత్తుచున్నావు మానవుడా, ఓ రైతు. ఏ గింజ అయితే వట్టి గింజను చేసి విత్తితేనే మొలకెత్తుదానని నువ్వు అనుకుంటున్నావో, మరి ఈ గింజను ఎలాగ విత్తాలి? దీన్ని ఎలాగ విత్తాలి? దీన్ని కూడా వట్టి గింజను చేయాలి. అంటే ఎండగొట్టాలి అని అర్థం. యేసు తన జీవాన్ని ఏం చేశాడో తెలుసా? ఎండబెట్టాడు. ఫిలిప్పులకు రాసిన పత్రిక దాన్నే వేరే భాషలో చెప్తున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఎందుకు లేచాడు, ఆయన ఎందుకు లేపబడ్డాడు? మామూలు కాదు, ఆయన ఏదో ఉన్నాడని కాదు. ఆయన చేసిన క్రియల మూలంగా, ఆయన చేసిన పనిని బట్టి ఆయనను దేవుడు అందరికీ ప్రభుగా నియమించాడు. చేతి సహాయం లేకుండా నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితువని ఆయన, ఆ దేవుడు చేయి విడిచినా మరణానికి సిద్ధపడ్డాడు. ఆలోచించాలి మీరు. ఒక నరుడిగా, ఒక మానవుడిగా నీకు నాకున్న శోధనలన్నీ, బాధలన్నింటినీ భరించి ఈ పాప శరీరాన్ని జయించి నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలడని అనేక మందితో మాట్లాడిన ఆయన, అందుకే ఆ శరీరాన్ని పాపము లేకుండా నేను అనే ఆ ఈగో అంటే శరీరాశ, నేత్రాశ, జీవవిడంబము లేకుండా ఎలా చేసుకున్నాడో చూడు. 7 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. రిక్తునిగా అంటే వెకేటెడ్, ఖాళీ. యేసు ఎప్పుడైనా మీరు 4 సువార్తల్లో నేను అన్నాడా? ఎప్పుడన్నా? నో క్వశ్చన్. అసలు నేను అనే మాట ఆయన నుంచి రాలా. నన్ను జీవము గల తండ్రి పంపాడు, నేను తండ్రి పనుల మీద ఉన్నాను, నేను తండ్రి పని చేస్తాను, నా మాటలన్నీ నావి కాదు, నా తండ్రివే, జస్ట్ నేను ఆయన దూతగా వచ్చాను, ఆయన మాటలు నెరవేర్చడానికి నేనున్నాను అని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఇంకా లోపల నా అనే గర్వము లేకుండా, నా అనే ఒక ఏది లేకుండా ఖాళీ చేయబడ్డది. అంటే ఎండిన గింజ. అందుకే ఈ ఎండిన విత్తనాన్ని విత్తాడు, అది 3 రోజుల్లో తిరిగి మొలకెత్తింది. అది 3వ దినాన మీరు సమాధిలోనికి తొంగి చూస్తే ఆ యేసు దేహము వారికి కనపడలేదంటాడేంటి? 3వ రోజునే
మనలను పాతి పెడితే మన ఎన్ని రోజులు ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. నువ్వు ఒక నెల రోజులు చూస్తే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే స్కెల్టన్ కనబడుతుంది. మీరు ఎవరైనా చూసినారో లేదే కానీ ఈ మధ్య చాలా మంది తీస్తున్నారట దొంగలు. తీసుకున్న వెంటనే పాతి పెట్టిన 3వ రోజు తీస్తే ఇంకా గబ్బే ఉంటుంది, మొత్తం పురుగులు కూడా భయంకరంగా ఉంటుంది. ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత చూశారనుకోండి, కొద్ది కొద్దిగా ఈ చర్మం అంతా పోయి స్కెల్టన్ మిగులుతుంది. ఒక 3 సంవత్సరాలు పోతే ఎముకలన్నా ఉంటాయి తెలుసా మీకు. కొంత మట్టిలో అయిపోయి ఇంకా 3 తర్వాత 4-5 సంవత్సరాలు అయితే మొత్తం ఎముకలు కూడా కలిసిపోతాయి. నా శరీరము మట్టిలో కలవడానికి, మార్పు చెందడానికి 3-4 సంవత్సరాలు పడితే మరి ఆయన శరీరము 3 రోజుల్లో మార్పు చెందిందంటే ఎంతగా తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. అందుకే వట్టి గింజనే విత్తాలి నువ్వు అనగా నీ శరీరాన్ని విత్తి ఇది మహిమ శరీరంగా లేపబడాలి అంటే నువ్వు ఖాళీ అవ్వాలి. అప్పుడే నీకు పునరుత్థానం ఉంది. ఈ పునరుత్థాన పండగ చేసుకుంటే నీకు వచ్చే లాభం లేదు, నీకు వచ్చే నష్టం లేదు. కానీ నువ్వు పునరుత్థానం చెందితే నీకు పండగ కదా. ఇప్పుడు ఎవరు మేలు పొందితే ఆ రోజు మనకు పండగ కదా. ఎవరో లేచారని పండగ చేసుకోవడం కాదు. ఇక్కడ నువ్వు లేచినప్పుడే నీకు పండగ. కాబట్టి నువ్వు లేవాలి అంటే ఇదిగో సత్క్రియలు చేయటం వలన ముందు నీలో ఉన్న నేను అనే అహంకారాన్ని తీసేయగలిగితే, నీ జీవములో నీవు రిక్తుడిగా మారగలిగితే ఈ జీవము నిత్య జీవానికి పొందుతుంది, నిత్య జీవము కొరకు సిద్ధపరచబడుతుంది అంటున్నాడు దేవుడు. అందుకే నువ్వు విత్తిన దానిని చూడగా ఏ గింజ అయినను సరే వట్టి ఎండిన గింజను మాత్రమే విత్తుచున్నావు, పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. కానీ అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చుచున్నాడు. ఏ రకంగా విత్తుతావో ఆ మొక్కకి ఆ గింజకు ఆ మొక్కనే వస్తుంది కదా. నీవు నీ శరీరాన్ని విత్తిన దాన్ని బట్టే నీవు లేస్తావు అంటే నీ క్రియలకే నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు క్రియలు లేని విశ్వాసము మూతము. ఒకప్పుడు క్రియలు లేకుండా విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు బతికిపోయారు. కానీ నూతన నిబంధనలో మనకు క్రియలు ఉండాలి గనక నిన్ను నీవుగా రిక్తుడు చేసుకొని నీవుగా ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో, సాత్వికము దీన మనసు కలిగిన వాడో అలాంటి క్రియలు నువ్వు చేయగలిగితే నీకు పునరుత్థానం ఉంది. అది 2వ పునరుత్థానం. అది క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే బ్రతికింపబడే దినము. అది ఈ లోకానికి పండగ దినం. ఆ దినం కోసమే ప్రతి క్రైస్తవుడు కనిపెట్టాలని, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి విశ్వాసి కనిపెట్టి ఆ రోజు నువ్వు పునరుత్థానం చెందితే ఈ పండుగలన్నింటికంటే గొప్ప పండుగ చేసుకున్న వారం అవుతాం. పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత పొందిన వారం అవుతాం. ఈ జీవము ఖాళీ అయితేనే ఇది నిత్య జీవానికి వారసత్వం పొందుతుంది గనక దేవుని మాటల ప్రకారంగా నడిచి నీ చేతలతో దేవుణ్ణి స్తుతించి దేవుని మాటలకు లోబడి మిమ్మల్ని మీరు రిక్తులుగా చేసుకున్న రోజున మీరు తప్పక బ్రతికింపబడి, మరొక చక్కని మాట జ్ఞాపకం వచ్చింది కనుక పేతురు పత్రిక, ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తుకు ఎలాంటి ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపిస్తున్నామో, ఆయనకు అందజేస్తున్నామో, నువ్వు లేస్తే నీ లేచిన దినమున నీకు కూడా ఇస్తానని దేవుడు చెప్తున్న మాటను గమనించి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5, 6, 7, 8 వచనాలను చూస్తే ఆ మాటలు రాయబడిన కరెక్ట్గా 7 చూడండి చాలు. 7, 5 నుంచి చదువుకున్నా 7 చదివితే బాగుంటుంది. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనది మన విశ్వాసము, వెలకట్టలేనిది. బంగారానికి వెలుంది, అది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది కదా, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అందుకే బంగారం గురించి ఎంతగా మనం ఆరాటపడుతున్నామో మనందరికీ తెలుసు. కానీ ఆ బంగారము కన్నా అమూల్యమైనది మన విశ్వాసం.
చూసుకో. అందుకే విశ్వాసం సంపాదించడానికి ప్రయాసపడండి అని ఎప్పుడూ నేను పోరాడుతూ ఉంటాను. విశ్వాసం సంపాదించుకోవాలి, చాలా కష్టం. బంగారం సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఏమండి, క్రీస్తులోని విశ్వాసాన్ని సంపాదించుకుంటే అది అమూల్యమైనది, ఎవడు వెలకట్టలేనిది. విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు పునరుత్థానం చెందినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షం అంటే మనకు పునరుత్థానం జరుగుతుంది. ఆయన వారు బ్రతికింపబడే దినం అది. అలా ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు లేచిన దినాన ఆ రోజు యేసుక్రీస్తు లేచినప్పుడు ఎలాంటి ఘనత, మహిమ, ప్రభావాలను పొందాడో, నేటికి ప్రతి సంవత్సరము ఆయన మరణాన్ని కానీ లేచిన దినాన్ని కానీ గుర్తు చేసుకొని ఎంతమంది ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలను ఇస్తున్నారో, రేపు యేసు వచ్చిన రోజున ఈ యొక్క విశ్వాసంతో నువ్వు నిలిచినట్టయితే, ఈ క్రియల చేత నువ్వు నిలబడ్డట్టయితే, మేలు చేసి జీవ పునరుత్థానాన్ని పొందే అర్హత నువ్వు పొందిన వాడవైతే, నీకు కూడా ఏమిస్తానన్నాడు దేవుడు? మెప్పు, ఘనత, మహిమ. ఇది ఎవరికి కావాలో చెప్పండి. వాళ్ళు పొందడానికి సిద్ధంగా ఉంటే ఇది దొరుకుతుంది అన్నాడు. దేవుడిచ్చే మెప్పు, దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే ఘనత, అది ఎంత గొప్పది. మనుషులు మెచ్చుకుంటారు ఎప్పుడంటే మీకు తెలుసు, మంచుకున్నప్పుడే మెచ్చుకుంటారు, ఆ తర్వాత అస్సలు పట్టించుకోరు. మనిషి మెప్పుకు కాదు విలువే లేదు అసలు. ఎక్కడ వెళ్ళ ఉంటే అక్కడే ఈగలు వస్తాయి అన్నట్టు ఈ మనుషులు అటుంటోళ్ళు. మనిషిని నమ్మకూడదు అంటాను నేను. అందుకే దేవుని వలన మెప్పు పొందాలంటే మనము కొంచెము కాలము ఈ పరీక్షకు నిలవాలి, ఈ శోధనలకు నిలవాలి, ఈ సహనాన్ని తట్టుకోవాలి. అందుకే తిట్టిన వారిని తిట్టకుండా, నిన్ను హింసించిన వారి కోసం ప్రార్థన చేయమని దేవుడెందుకు నీకు క్రియ చేయమన్నాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. సిఎస్ఐ వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటారు, బ్యాప్టిస్ట్లో ఉంటారు, మెథడిస్ట్లో ఉంటారు. నేను ఎందుకెళ్ళి ఇంత కష్టంగా ఆ రోజు చెప్పానంటే అక్కడికి వెళ్ళి ఇదే మాట చెప్పాను, ఒకటే మాట. ఏమని? మీరు 40 రోజులు ఉంటారు, ఓకే, చాలా సంతోషం, నేనేం బాధపడట్లేదు, నేను వద్దంటలేను, అది మీ ఇష్టం మీద ఆధారపడింది. బైబిల్ చెప్పకపోయినా మీరు మంచిగా ఒక పూట తిండి తినకుండా ఉండి రోజు వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారు తప్ప, ఎప్పుడైనా నిన్ను తిట్టినోని తిట్టకుండా 4 నిమిషాలు ఉన్నారా అని అడిగాను, అంతే. చర్చ్ అంతా అబ్బిత్తరపోయారండి. ఇంకేం చేస్తారు? ఇది మాత్రం ఉండరు. ఎలా ఉంటుందంటే చర్చిలో ఇది డైరెక్ట్గా మాట్లాడానండి. ఒక సంఘ పెద్ద అంటాడు అనమాట, ఇది ప్రెసిడెంట్ సెక్రటరీని అంటుంటాడు, లేదు సెక్రటరీ ట్రెజరర్నో, ఇలిజరీస్ పాస్టర్నో ఏమంటారో తెలుసా? ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఏమంటాడంటే, ఒరేయ్ చర్చి కాబట్టి బతికిపోయినావు బిడ్డ, ముందు బయటికి రారా అంటాడు. అది నువ్వు లేస్తావా, నీకు పునరుత్థానం ఉందా లేదో పరీక్ష చేసుకోమన్నాను, అంతే, క్లోజ్. కాబట్టి ఇది తగ్గి దేవుని వాక్యానికి విలువనిస్తే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నిజంగా తిట్టిన వారిని తిట్టకుండా నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలంటే చాలా, అది అగ్ని పరీక్ష. ఎప్పుడు చెప్తాను కదా, రక్తము సలసల కాగుతుంటది, అసలు ఆపుకోవడం లేదు, ధనాదాన్ని తిట్టేస్తుంటాం మనం. తిట్టిన తర్వాత అప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తే గమ్మునెళ్ళి కూర్చోవాలి, మరి ఏం చేయాలి? అవునా కదా? అంతవరదాకా మనం నిద్ర పట్టదు. ఇది తట్టుకోవడమే నీకు ఇచ్చిన శ్రమ, నీకు ఇచ్చిన పరీక్ష. కాబట్టి ఇది ఎందుకు తట్టుకుంటున్నావు? రేపు రాబోయే మెప్పు కోసం, రేపు రాబోయే ఘనత కోసం, రేపు రాబోయే ప్రభావం కోసం. ఆ దినము మన అసలైన పునరుత్థానం, మొదటి పునరుత్థానం ఏదైతే ఉందో బాప్తిస్మంలో, మనము జీవ పునరుత్థానానికి లేచామా, తీర్పు పునరుత్థానానికి లేచామనేది క్రీస్తు వచ్చిన రోజున అర్థమవుతుంది. లేదా మనం సచ్చిన రోజు కూడా అర్థమైపోద్దని మీ అందరికీ ఇదివరకే చెప్పాను. ఎందుకంటే కన్ను మూసిన వెంటనే అయ్యా రండి రావు గారు అని దేవదూతలు వచ్చాయనుకో, హ్యాపీ. ఎవరు కనబడలేదు అనుకో, ఊరిని నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏమండి ఏమనుకోదు పేరు చెప్పినందుకు, మరి జానే అంటాను. ఇంత చెప్పి
నాకు కనుక ఆ రథాలు రాలేదనుకో, కన్ను మూసుకునే తలా జారిపోతాను అనుకోండి. నా తర్వాత మీలో ఎవరన్నా వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బైబిల్ టెక్నాలజీని సావగొట్టావు కదనయ్యా మమ్మల్ని, ఇన్ని కష్టాలు పెట్టి నువ్వు ఇక్కడే ఉన్నావా? అర్థమైందా లేదా? ఎక్కువ మాట్లాడకు, నాకు నేర్పునోడు కూడా ఉన్నాడు అన్నాను అనుకో, అప్పుడు భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఆలోచిద్దాం, ఆలోచించి ఇది ప్రాక్టీస్ చేద్దాం. మాటలతో కాదు, చెప్పడం చాలా ఈజీ, కానీ చేయడమే కష్టం. కనుక ఆ చేయడం కోసమే మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు. ఆత్మ కలిగిన వారమై ప్రతిదినము ప్రార్థనతో కష్టాన్ని దిగమింగుతూ సంతోషాన్ని పైకి కనబరుస్తూ మన పునరుత్థానం కోసం మనం ఎదురు చూసిన రోజున్నే నిజమైన పునరుత్థాన పండుగ జరుపుకున్న వారం అవుతామని దేవుని వాక్యం తరపున మనల్ని మనం హెచ్చరించుకుంటూ మన జీవితాంతం వరకు ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని అనేక మంది మన సోదరులకు, ఈ సత్యం తెలియని వారికి ఈ సత్యాన్ని ప్రకటించి మనం పొందిన మేలును వారికి అందచేసి దేవుడిచ్చే జీతాన్ని మనం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడు నీ మాట ప్రకారంగా వ్రాయబడిన ప్రకారంగా మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన మృతిని గెలిచి దేవా మీ చేత లేపబడి మీ కుడిపార్శ్వమున కూర్చొని ఈ లోకానికి రాజై పరిపాలిస్తున్నాడు అని మేము నమ్ముతూ ఉన్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ప్రపంచానికి రారాజుగా ఎదిగాడు అంటే ఎన్ని కష్టాలు అనుభవించాడో దానిని మేము జ్ఞాపకం చేసుకుంటూ, కేవలం జ్ఞాపకం కాదు కానీ ఆయన పొందిన కష్టాలను, ఆయన పొందిన శోధనలను మేము పొంది వాటిని జయించి మేము కూడా రాజులైన యాజక సమూహంగా మీ చేత పిలువబడి ఈ లోకానికి తీర్పు తీర్చి జీవ పునరుత్థానానికి అర్హులమయ్యే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, నాకు తెలిసిన వారు, నేను తెలిసిన వారు ఎక్కడున్నా నా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నవారు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ జీవవాక్యాన్ని విన్నవారు, యేసుక్రీస్తు శబ్దాన్ని విన్నవారు మృతులలో నుండి లేచి మేలు చేసిన వారై ఉండగలుగునట్లు సహాయము దయచేయమని, మాకు తెలిసిన ఏ ఒక్కరు కీడు చేసేవారుగా, తీర్పు పునరుత్థానానికి అర్హత పొందేవారుగా ఉండకూడదని దేవా నిన్ను బ్రతిమాలుచున్నాను. వారికి కావలసిన వాక్యాన్ని, వారిలో ఉన్న అనుమానాలను ప్రతిదానికి సమాధానం ఇచ్చి దేవా వారిని నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలిగే జ్ఞానము మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. మా చుట్టూ ఉన్న ఎంతో మంది క్రైస్తవులు అనబడిన వారు కూడా మా సోదరులే. సత్యం తెలియక వారి బోధకులు చెప్పిందే విని అన్యాయమైపోతున్న ఈ దినాన వారి మనోనేత్రములను వెలిగించే ఈ వాక్యాన్ని మేము అందజేయగలుగునట్లు దేవా, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక తంతుగా, ఒక ఆచారముగా, ఒక పండుగలా ఉన్నదే తప్ప దేవా, మరి మేము ఆచార క్రైస్తవ్యంలో నుంచి ఆచరణ క్రైస్తవ్యంలోనికి మారి మొదటి శతాబ్దంలో పునరుత్థానానికి బలమైన సాక్ష్యం ఇచ్చి క్రియల చేత నీ చేత మెప్పు పొందిన వారైన అపోస్తులను మేము జ్ఞాపకం చేసుకొని వారి మార్గంలో మేము పయనించి మా శరీరముని దేవా, మా శరీరంలో, మా జీవితంలో మమ్మల్ని మేము రిక్తులుగా చేసుకొని ఒక ఎండిన విత్తనాన్ని ఎలా విత్తుచున్నామో అలాంటి విత్తనముగా మా శరీరాన్ని విత్తి దేవా నా తండ్రి మీరిచ్చే అక్షయ శరీరాన్ని ధరించుకొని, ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకొని నిత్యము మీ సన్నిధిలో జీవించే భాగ్యమే మాకు అనుగ్రహించు. మొదటి పునరుత్థానంలో పాలు పొందిన నీ పిల్లలందరూ రెండవ పునరుత్థానంలో పాలు పొందగలుగునట్లు ఏ ఒక్కరూ తప్పిపోకుండా, ఏ ఒక్కరూ అక్రమము చేసి నీ యొద్ద నుండి, నీ కుమారుని యొద్ద నుండి తొలగిపోయేవారుగా ఉండకుండా మాకు తెలిసిన సహోదరి సహోదరులందరిని బట్టి ఇక్కడ వచ్చిన మా రక్త సంబంధికులు దేవా, రాలేకపోయిన రక్త సంబంధికులు, బంధుమిత్రులందరూ కూడా నిజంగా ఆ రెండవ పునరుత్థానము మా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో మా వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళందరూ, మేము తెలిసిన వాళ్ళందరూ మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అని ప్రార్థించిన ప్రతి వారి పేరు పేరునై నా తండ్రి కోరిక కోరుతూ మమ్మల్ని అందరినీ విడిచిపెట్టకుండా మీ సన్నిధిలో మేమందరము ఈరోజు మరి మొన్న ఎలా గెట్ టుగెదర్లో, పండగలో సంతోషంగా
ఒక కుటుంబంగా ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఈ భూమి మీద మాకు తెలియదు, కానీ మీ కుమారుని రక్తంలో కడగబడి ఒక కుటుంబంగా, వసుదైక కుటుంబంగా ఈరోజు ఎంత ఆనందిస్తున్నామో ఈ ఆనందాన్ని కడవరకు మేము కొనసాగించగలుగునట్లు లోకం వైపు, లోకాశల వైపు, శరీరం వైపు, చెడ్డ మాటల వైపు చెవి ఒగ్గకుండా, తుదకు మా వైపు మేము చూసుకోకుండా మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా మా యేసయ్య వైపు మాత్రమే చూస్తూ మా ముందున్న పరుగు పందెంలో పరిగెత్తి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొంది మా లోకమైన ఆ మహాలోకం, దేవలోకం, పరలోకాన్ని తిరిగి స్వతంత్రించుకునే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించుము. మా ప్రభువైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.